హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి ఏప్రిల్ 8వ తేదీ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఉంది అంట. అయితే అది ఉందా లేదా, మన భారతీయ స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా, ఒకవేళ మనకి టైమింగ్ ప్రకారం ఆ గ్రహణం మన ఇండియాలో ఉన్నట్లయితే మనం పాటించవలసిన 10 నియమాలు, పొరపాటున కూడా ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడని కొన్ని తప్పులు, అలాగే ఆ తర్వాత రోజు ఉగాది కదండి, అయితే మన గ్రహణ నియమాలను మనం పాటించాలా, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ప్రతి ఏటా మనకి 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే వస్తాయి. అయితే 2024లో మనకి ఆల్రెడీ మార్చి 25వ తేదీన చంద్రగ్రహణం అయితే ఏర్పడింది. ఆ టైంలో మనకి ఉదయం పూట ఏర్పడింది కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి రావద్దు అన్నాం. అయితే ఇప్పుడు సూర్యగ్రహణం టైమింగ్ అనేది తెలుసుకుందాం. ఇదైతే మొదటి సూర్యగ్రహణం అండి. దీనిని రాహుగ్రస్త కేతు సూర్యగ్రహణం అంటారు. ఇది మనకి ఏప్రిల్ 24వ తేదీన ఏర్పడుతోంది. పట్టు అలాగే మనకి విడుపు సమయాలు చూసుకున్నట్లయితే పట్టు సమయం రాత్రి 9:12 నుంచి విడుపు సమయం రాత్రి అంటే అర్ధరాత్రి అంటే ఉగాది మనకు 9వ తేదీ ఏప్రిల్ 9వ తేదీ వస్తుంది కదండి, 1:25 వరకు అయితే ఉంటుంది. దీని మధ్య సమయం చూసుకున్నట్లయితే రాత్రి 11:47. గ్రహణ పుణ్యకాలం మొత్తం కూడా 3 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. నేనేం చెప్పాను, సూర్యగ్రహణం. అయితే వచ్చిన టైమింగ్స్ ఏమిటి, రాత్రి అంటే చంద్రుడు ఉంటాడు కానీ సూర్యుడు ఉండడు కదా, కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో చూడడానికి ఎక్కడా కనిపించదు. కాబట్టి మనకు ఈ గ్రహణ ప్రభావం అనేది ఇండియాలో ఉండదు. అంటే గర్భిణీ స్త్రీలు ఏ 10 నియమాలు కానీ ఏ 9 నియమాలు కానీ ఇలా నియమాలు పాటించవలసిన అవసరం లేదండి. మీరు అసలు ఉంది అని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాత్రి 9:12 అంటే అందరం కూడా పడుకుంటాం. మీరు మరీ లేట్గా పడుకునే వాళ్ళైతే, ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు కూడా లేట్గా పడుకోకూడదండి. కరెక్ట్గా నిద్ర అనేది పాటించాలి. తొందరగానే పడుకోండి. ఆ 9 గంటలలో బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి. 9 అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఇంట్లోనే ఉంటారు. అంత అర్జెంట్ పని అయితే ఆ రోజు మానుకోండి, బయటికి మాత్రం వెళ్ళకండి. మరి ఏ స్త్రీలు పాటించాలండి అంటే లాస్ ఏంజల్స్, కొలంబియా, కెనడా, ఐలాండ్, క్యూబా, బెర్ముడా, గ్రీన్లాండ్, పోర్చుగల్ అలాంటి దేశాలలో ఉన్న మన స్త్రీలు ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ పాటించాలి. నాకెవరో కామెంట్ పెట్టారు, మన వాళ్ళు పాటిస్తున్నారండి, బయట దేశాలలో అలాగే బయటకు తిరిగిపోతున్నారు, మీరు ఎందుకు పెడుతున్నారు అని. ఎన్నో మనం ఎక్స్పీరియన్స్ చేసాం, ఎన్నో అనుభవాలు చేసాం. బయటికి గ్రహణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి వస్తే మొర్రి లేకపోతే ఏదైనా గ్రహణ ప్రభావం అనేది ఆ బిడ్డ పైన తప్పకుండా పడుతుంది. అది ప్రీమెచ్యూర్డ్ బేబీ లాగా అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా ఆ బిడ్డ అనారోగ్యంగానే పుడుతుంది. కాబట్టి తప్పకుండా అయితే గ్రహణ నియమాలు పాటించాలండి. ఈ 2024లో మనకి ఏ గ్రహణ ప్రభావం అనేది ఉండదు. ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం ఇప్పుడు వచ్చే గ్రహణ ప్రభావం అయితే ఉండదు. మీరు ఏ 10 నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అంటే కటింగ్ చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, పాటలు వినొచ్చు, ఇంట్లో తిరగవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. అన్నం తినవచ్చు, జ్యూస్ తాగొచ్చు, ఏం కావాలంటే చేసుకోవచ్చు. కాకపోతే ఆ 9 గంటల నుంచి బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి. వీలైతే సాయంత్రం నుంచి కూడా. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఎవరికైనా ఒకరే కదండి. ఆ ప్రభావం అనేది ఆ సూర్యుడికి కొంతలో కొంతైనా మన ఇండియా పైన కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మీరు తప్పకుండా అయితే ఉండండి. అలాగే దర్బలు పెట్టుకోవాలి, తులసి దళాలు పెట్టుకోవాలి అని కూడా ఈసారి ఏమీ లేదు. హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. ఆ తర్వాత రోజు అందరికి కూడా క్రోధినామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కదా, తప్పకుండా తెలుగునామ సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అని కొత్త సంవత్సరం మనం జనవరిలో చేసుకుంటామే, అంతకంటే బాగా కూడా మన తెలుగు వాళ్ళు చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. లలితాదేవిని పూజించండి, శ్రీరాముడిని పూజించండి. ఎలా చేయాలి అన్నది కొన్ని వీడియోస్ అనేవి చేశానండి. ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడవచ్చు. అంతేకాని ప్రెగ్నెంట్ లేడీస్ ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.